హాయ్ అండి. ఈరోజు మనం బెల్లం కొబ్బరి ఉండలు చేసుకుందామండి. అది ఎలానో చూడండి. మనం ఇంట్లో కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టుకుంటాం కదండి, అది వేస్ట్ చేయకుండా, పాడు చేయకుండా, పచ్చడిలోకి కాకుండా ఇలా కొబ్బరి ఉండలు బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇవి తొక్క తీసేసుకొని పైన చెక్క అంతా సన్నగా కట్ చేసుకున్నా అండి. మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉంటుంది కదండి, ఈ చెక్కు కూడా తీసేసుకుందాం నీట్గా. ఈ చెక్కు ఉంటే బాగోదండి, టేస్ట్ అనిపించదు. మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, ఇది మొత్తం తీసేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసుకున్నా అండి. పైన చెక్కు మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే తురుముకోవచ్చు అండి. తురుముకుంటే కొంచెం దొడ్డుగా వచ్చింది కదా, మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. మిక్సీలో వేసుకుందామండి. ఇది అనుకోండి, మిక్సీలో మొత్తం తురుమేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఎలా మెత్తగా అయిందో. ఇప్పుడు కడాయి పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా అన్నీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. నేను ఇందులో వేసుకొని క్రష్ చేస్తున్నాను అండి. నెయ్యిలో కొద్దిగా బాగా వేగుతాయి. ఇవి ఆయిల్లో వేగనిద్దామండి. నేను బాదం పప్పు వేసుకున్నాను. దీనికి కొలత తీసుకుందాం అండి. కొబ్బరి బెల్లం కావాలి కదండి, బెల్లం కూడా కొలత పెట్టుకుందాం. ఈ బౌల్ తీసుకున్నాను నేను. ఇది వేసుకుందాం. కప్పు వేసుకున్నా అండి. రెండో కప్పుకి కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ బెల్లం కూడా కొలత వేసుకోవాలి కదండి. నెయ్యి లేదు, కొద్దిగా బాగా వేపుకోండి. మంచి స్మెల్, మంచి టేస్ట్ బాగుంటుందండి నెయ్యిలో వేపుకుంటే. ఎక్కువసేపు వద్దండి, ఒక 15 మినిట్స్. చూడండి, ఇదిగోండి బాగా వేగింది కొబ్బరి నెయ్యిలో. కొబ్బరి తీసేసుకుందామండి, ఇది పక్కకి వేసుకుందాం. ఇందులో బెల్లం వేసుకుందామండి. నేను ఒక కప్పు తీసుకున్నాను బెల్లము. పాకం చేసుకుందామండి. బెల్లంని కొద్దిగా పోస్తున్నాను వాటర్ నేను.
ఇది బెల్లం బాగా కరగాలండి. బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇందులో జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేస్తే టేస్ట్ ఉంటుందండి, స్వీట్నెస్ కూడా వస్తుంది. కొద్దిగా ఎక్కువ వద్దు. ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అయిపోయింది. ఇందులో కొబ్బరి వేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకుందాం. కరెక్ట్ సరిపోయిందండి బెల్లం. చూడండి, ఇది బాగా వేడి దగ్గర పడుద్ది. కప్పున్నరే ఉంది కదండి కొబ్బరి తురుము, అందుకని నేను కప్పే వేసుకున్నాను బెల్లము. 2 కప్పులు ఉండింటి కనుక 1 కప్పున్నర వేసేదాన్ని బెల్లం. ఇంకా రాలేదండి. అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఆఫ్ చేసుకుందాం. నేను నెయ్యి ఎక్కువ వేసుకున్నా అండి, అందుకు నెయ్యి పైకి తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. కొద్దిగా చల్లారాక ఉండలు చేసుకుందాం. చల్లారిపోయిందండి. చూడండి, ఇది ఎర్రబెల్లం అండి ఇక్కడ దొరికేది, అందుకని ఇట్లా ఎర్రగా ఉంది. తెల్ల బెల్లం అయితే కొంచెం తెల్లగా ఉండేది. ఇలా ఉండలు చేసుకుందాం. చూడండి, నేను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోలేదండి కొబ్బరి, అందుకే పలుకులు పలుకులుగా ఉంది. ఇలా ఉంటేనే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదండి. ఇక్కడ ఎర్ర బెల్లము బంకగా ఉంటుందండి కొద్దిగా. మా సైడ్ మంచిగా తెల్ల బెల్లం అచ్చులు దొరుకుతాయి, బాగుంటుందండి. అన్నీ ఇలా చేసేసుకున్నాం ఉండలు. కానీ చాలా బాగుంటాయండి ఈ కొబ్బరి బెల్లం ఉండలు. మంచి టేస్ట్ కూడా. కొబ్బరి మంచిదే కదండి, పచ్చి కొబ్బరి. నేను నెయ్యి ఎక్కువ వేసుకున్నాను అండి, అందుకే చూడండి నెయ్యి ఎలా తగులుతుంది చేతికి. నేను ఆవు నెయ్యేలండి, ఎక్కువ బలం వస్తుంది, పిల్లలకు కూడా మంచిది కదండి ఆవు నెయ్యి. అన్నీ ఇలా చేసేసుకుందాం. కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి. టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండలు చూడండి ఎంత బాగున్నాయో. నేను కొబ్బరికాయ మొత్తం తీసుకున్నా అండి. కానీ బెల్లం ఇలా ఉండడం కూడా చాలా బాగుంటుందండి, బంక బంకగా మంచిగా నోట్లో కలిస్తే బాగుంటుందండి గట్టిగా. చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకోండి, సింపుల్ అండి. 20 మినిట్స్లో అయిపోయిద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఈ వీడియోగా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.